విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో మన సీఎం గారు ప్రసంగిస్తూ పవన్ కళ్యాణ్ గారి మీద మళ్ళీ ఆయన చేసిన చెప్పుకోవడానికి లేక ఒకవైపు అంగన్వాడీ వర్కర్ల స్ట్రైకు, ఒకవైపు వాలంటీర్ల స్ట్రైకు, ఇలాగ అన్ని రకరకాల ఇబ్బందులు ఉన్నదాన్ని ఈ రోడ్ల గురించో, రాకపోతే కాలువల పూడికల గురించో, రాకపోతే పంట పొలాల గురించో, రాకపోతే విద్యార్థుల భవిష్యత్తు గురించో, పరిశ్రమల గురించో మాట్లాడకుండా ఈయన మాట్లాడేది చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే ఈయన లక్ష్యం, పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. నీకేటయ్యా నొప్పి? నువ్వు ఎలాగా 175 గెలుస్తున్నావు కదా, అప్పుడు ఆ విషయం విద్యార్థులకి ఎందుకు? ఆ విషయం విద్యార్థులు చెప్పాల్సిన పని ఏంటి? మీరేమో పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు ఇస్తారు, ఎన్ని సీట్లు ఇచ్చినా పర్వాలేదు, త్యాగాల త్యాగరాజు, దత్తపుత్రుడు, నువ్వెవరు ఇవన్నీ వాయిని చెప్పడానికి? ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తి జీవితంలో దూరి మాట్లాడేదానికి నీకేం అర్హత ఉంది? ఆయనకు 3 భార్యలు, వాహనాలు మార్చినట్టు భార్యలు మారుస్తారు. ఎన్నిసార్లు చెప్తావు? బుద్ధి లేదా సీఎం? నువ్వు చదువుకున్నావా? చదువుకుని బుద్ధిన్నోడు అయితే మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ అంటారు. నువ్వు మనిషి జాతికి చెందినోడు కాదు, గొడ్డు జాతికి చెందినోడు కాదు, ఒక వింత పశువు. ఎందుకంటే ఇంత ఆడపిల్లలు ఉన్నారు, అది ఇది చెప్తున్నావు కదా, అక్కచెల్లెలు ఉన్నారు. మరి ఆడపిల్లలు అక్కచెల్లెలు ఉన్నప్పుడు యువతల ఆడపిల్లలు అక్కచెల్లెల సంగతి, వాళ్ళ జీవితాల సంగతి, వాళ్ళ భర్తలతో ఉన్న సంగతి, విడాకుల సంగతి నీకెందుకే? ఏదైనా బామ్మరుదువా? పవన్ కళ్యాణ్ గారు బామ్మరుదినే, నాకు బాధ్యత ఉంది, మా చెల్లికి అన్యాయం చేసేటంటే పర్వాలా. ఇప్పుడు నీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాలనుకుంటే నీ తాతల గురించి, తండ్రి గురించి, ముత్తాతల గురించి, అందరి గురించి మాట్లాడొచ్చు. కానీ మాకు మా అధినాయకుడు మా ముందరగాళ్ళకి వందం వేశారు, ఎవరికి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడొద్దని. నువ్వు ఇక్కడ అమ్ముడుపోతున్న సరుకుల గురించి మాట్లాడు, ఇక్కడ పూడికి తీయని కాలువల గురించి మాట్లాడు, ఇక్కడ ఇసుక దందా గురించి మాట్లాడు. ఇక్కడ టౌన్ రిజర్వాయర్ నుంచి మీ దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి డీసిల్టింగ్ అని చెప్పి డబ్బులు దబ్బేసి ఆ డబ్బు తీసుకెళ్లి ఒక ప్రైవేట్ లేఅవుట్ ఫిల్లింగ్ వాడాడు. ఆ బండి స్ట్రెంగ్త్ చేయడానికి వాడలేదు. అవేం పడవా మీకు? చాలా ఉన్నాయి మీ అరాచకాలు, అధర్మాలు, చిట్టాలు ఉన్నాయి. అవన్నీ నువ్వు ఏదైనా చేసింది